రేపు వచ్చే రిపబ్లిక్ డే వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో మనకు తెలుసా? 78 సంవత్సరాలు. నాకు తెలీదు. యాక్చువల్లీ ఇక్కడ విషయం ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చి ఎన్నేళ్ళు అయింది అనేది కాదు ముఖ్యము. మనం ప్రతి సంవత్సరం ఏం తెలుసుకుంటున్నాం? ఎందరో వీరుల త్యాగబలం మన దేశమాతకే మూలధనం. ఆ వీరుల త్యాగాన్ని మనం ఇంతవరకు కూడా ఔన్నత్యం చేయలేదని చెప్పుకోవాలి. ప్రతి సంవత్సరము స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం, గణతంత్ర దినోత్సవం చేసుకుంటున్నాం, అన్ని చేసుకుంటున్నాం. కానీ సంవత్సరము దేశంలో ఎటువంటి మార్పు లేదు. గమనించారా? ఎటువంటి మార్పు లేదు. మార్పు ఎక్కడ మొదలవుతుందిరా అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మొదలవుతుంది. ఒక ఉదాహరణకు పచ్చదనం, మన దేశంలో పచ్చదనం ఎంత ఉందో చెత్తదనం కూడా అంతే ఉందని చెప్తారు. ఎక్కడికి వెళ్ళినా కూడా నిర్లక్ష్యంతో ఎట్లా పడితే అట్లా విచ్చలవిడితనంతో చెత్తలు ఎక్కడ పడితే అక్కడ పారేయడం లాంటివి అందరం చూస్తూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం. దీన్ని ఎక్కడ మార్చొచ్చు అంటే ఎడ్యుకేషన్ సిస్టంలో మార్చొచ్చు. ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఎడ్యుకేషన్ సిస్టంలో దీన్ని కానీ పరిపూర్ణంగా వివరించినట్టయితే అక్కడి నుంచి మార్పు మొదలవుతుంది. అది ప్రతి జనరేషన్ కంటిన్యూ అవుతా పోతుంది. ఫారినర్ ఇన్ఫ్లుయెన్స్లు అందరూ కూడా మన దేశంలో ఎప్పుడైనా టూరిస్ట్ విజిట్ మీద వచ్చినప్పుడు వాళ్ళు డర్టీ ఇండియా అనేసి మన దేశం గురించి చెప్పి చెప్పడం జరుగుతుంది. చేయగల కారణం మనమే, మనందరం కూడా. సో వీలైతే ప్రతి సంవత్సరము మనం ఒక కొత్త మార్పుకై పోరాడదాం. ఈ సంవత్సరం రిపబ్లిక్ డేకి ఒక ఆలోచన ముందుకు తీసుకొచ్చి ఆ ఆలోచనని పరిపూర్ణంగా వచ్చే రిపబ్లిక్ డే కల్లా పూర్తి చేద్దాం, సాధించి చూపిద్దాం. హ్యాపీ రిపబ్లిక్ డే ఆల్. థ్యాంక్ యూ.